ప్రభు నామమున అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము ఏమనగా యోహాను సువార్త 17వ అధ్యాయము 12వ వచనము. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడితిని. నేను వారిని భద్రపరిచితిని గనుక లేఖనము నెరవేరినట్లు నాశనపుత్రుడు తప్ప వారిలో మరి ఎవడునూ నశింపలేదు. సహోదరులారా, ఈ భూమిపై యేసుప్రభు ఉన్నప్పుడు తన విశ్వాసులందరినీ భద్రంగా కాపాడాడు. ఆయన వారిని బలహీనత నుంచి, బుద్ధిహీనత నుంచి, చెడు విషయాల గురించిన ప్రేరేపణలు, విషమ పరీక్షల నుంచి, ఆ మాటకొస్తే పాపం చేయడానికి అవకాశాలన్నిటి నుంచి వారిని రక్షించలేదు. వారు ఘోరమైన తప్పుల్లో పడుతూ ఉన్నప్పటికీ యేసు వారిని కాపాడుతున్నాడు. అంటే వారు పాపం చేసినా కూడా ఆయన వారిని రక్షణ స్థితిలో, ముక్తి మార్గంలో ఉంచుతూ వచ్చాడు. వారిలో బలహీనమైన నమ్మకము, అప్పుడప్పుడు అపనమ్మకము ఉన్నా కూడా తనపై నమ్మకం చెదరకుండా ఉన్న స్థితిలోనే ఉంచాడు. యేసు తాను వారిని కాపాడిన విధంగానే కాపాడవలసిందని దేవుణ్ణి అడుగుతున్నాడు. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనము మనము పరిశీలించినట్లయితే, మొదట భ్రష్టత్వము సంభవించి నాశనపాత్రుడగు పాప పురుషుడు బయలుపెడితేనే గాని ఆ దినము రాదు. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.